నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం పసరపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అన్నారు. పెన్షన్ల కోసం ఎవరు ఎటువంటి ఇబ్బంది తిరగకుండా వారి ఇంటికి నేరుగా ఉదయం 9 గంటకే ఇచ్చే ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే దక్కుతుందన్నారు. పెన్షన్లు పెంచి ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు, వారి సంతృప్తి ధ్యేయంగా పారదర్శకంగా పాలన అందిస్తున్నామని వివరించారు. సంక్రాంతి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయన్నారు. సూపర్ 6 హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఒక్కొక్కటిగా అన్ని పథకాలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, బూరుగుపల్లి శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు. వెంకటరత్న గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ని 3,000 నుంచి 6,000కు పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలామందిని అడిగితే వారందరూ చెప్తున్నారు ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తున్నారు. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి.